ఢిల్లీ అసెంబ్లీలో మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వమే కొలువు తీరబోతోందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెబుతున్నాయి. పోలింగ్ సరళిపై వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఆప్కే అధికారం ఖాయమని అంటున్నాయి. బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ విజయభేరి మోగించడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్లో తేలింది. ఇండియా టుడే నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో ఆప్కు 35 నుండి 43 స్థానాలు వస్తాయని అంచనా. బీజేపీకి 23 నుండి 29 స్థానాలు, ఇక కాంగ్రెస్ పార్టీ 3 నుండి 5 సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే సర్వే అంటోంది. టైమ్స్ నౌ సర్వేలో ఆప్కు 31 నుండి 39 స్థానాలు, బీజేపీకి 27 నుండి 35 స్థానాలు, కాంగ్రెస్ కు 2 నుండి 4 స్థానాలు దక్కుతాయని తేలింది. ఎన్డీటీవీ సర్వేలో ఆప్కు 38, బీజేపీకి 29, కాంగ్రెస్ కు 3 స్థానాలు వస్తాయని వెల్లడైంది. ఏబీపీ నిల్సన్ సర్వే కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ సర్వేలో ఆప్కు 39 స్థానాలు, బీజేపీకి 28 స్థానాలు, కాంగ్రెస్ కు 3 స్థానాలు వస్తాయని తేలింది. న్యూస్ నేషన్ ఎగ్జిట్ పోల్లో ఆప్కు 39 నుండి 49 స్థానాలు, బీజేపీకి 25 నుండి 29 స్థానాలు, కాంగ్రెస్ కు 1 నుండి 3 స్థానాలు రావచ్చని వెల్లడైంది. మరికొన్ని సంస్థల సర్వేలు కూడా ఆప్కే పట్టం కట్టాయి. మొత్తానికి చీపురు పార్టీ నుండి ఢిల్లీని కైవసం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో తనకున్న సర్వాధికారాలను పనంగా పెట్టి 100 మందికి పైగా ఎంపీలను రంగంలోకి దించి ఆప్పై విమర్శల వర్షం కురిపించినా లాభం లేకపోయిందనేది ఎగ్జిట్ పోల్ సారాంశం. గత ఎన్నికల కన్నా పూర్తి మెజారిటీతో ఆప్ ఢిల్లీలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీలో ఆప్ను లేకుండా చేద్దామనుకున్న బీజేపీ ఆశలను కేజ్రీవాలే చీపురు పుచ్చుకొని ఊడ్చేశారని ఎగ్జిట్ పోల్స్ సరళిని పరిశీలించిన వారంటున్నారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్.